హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే డ్రైవ్ స్టార్ట్ అయిపోతుంది. మొన్న డ్రైవ్ అయితే కరెక్ట్గా జరగలేదు, అయిపోయింది ఆ రోజు. సో ఇవాళ మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఈరోజు కనిపిస్తున్నాయి. ఓకే, వీడియోతో వాచ్ చేయండి గైస్. ఇప్పుడైతే అందరూ కంపెనీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్లస్ ఆ కంపెనీ లొకేషన్ ఎక్కడ, ఎట్లా, ఏం చేయాలని మీ అందరం కోఆర్డినేటర్స్ కంపెనీకి. ఇక్కడ ముందు కూడా ఉన్నారు కోఆర్డినేటర్స్ ఇదంతా. ఎందుకు పిలిచే తెలిసి గంట అవుతుంది, కానీ స్నాక్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఓకే గాయస్, పడిందా బాబు? అరే నాన్న, అదే వాడు అసలు కోఆర్డినేటర్ అయ్యి ఉండి జీకేనది వాడిదే గీక్పర్కి జిఎఫ్జిలో కోఆర్డినేటర్, వాడు మెయిన్ ప్రెసిడెంట్. వాడే నిద్రపోతున్నాడు. ఏంది డ్రైవర్ అమ్మో, సరే ఈ ఆర్కెస్ట్రా ఒకటి మధ్యలో ఏందో అమ్మ వాయిస్ అనలేకపోతున్నాం. వెయిట్ గైస్, ఒక్క నిమిషం. ఓకే గైస్, ఇప్పుడే టిఫిన్ ఎవరెవరు కావాలని చెప్పి చేతులు ఎత్తమన్నారు, కానీ అది క్యాప్చర్ అవ్వలేదు. అందరూ ఇచ్చాం. మేము తలా ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాం. వీడు 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్లు అట్లు, 2 పులి పొంగరాలు ఏదో చెప్పాడు. వీడు వచ్చేసి ఉప్మా అంట. ఫ్యామిలీ ఉప్మా నేను బతికేస్తున్నారు. వీడు వచ్చేసి పెరిగాడు, అదండి పెరిగారు, పొద్దు పొద్దునే పెరిగారు. మేమైతే లిస్ట్ ఇచ్చేసాం, మరి అదే ఇప్పటికి ఇస్తారో తెలీదు. కోఆర్డినేటర్ రావటం ఏందో కానీ బెనిఫిట్స్ ఎక్కువైపోయినాయి. ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ స్నాక్స్ ఇస్తారు, ఆ స్నాక్స్ కూడా తినాలి. అసలు అన్న లేక సుఖాలు ఎక్కువైపోయింది. ఒకసారి అన్న ఎంట్రీ ఇస్తే వీడు బాగా ఫేమస్ అయ్యేసరికి బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కటి క్లాస్లోకి రాగానే శ్రీనివాసం కానీ అంటే ఈడేమో ఇవన్నీ మనకు వద్దు, పొగడతాను మనకేం వద్దు అంటున్నాడు. బాగా యాటిట్యూడ్ ఎక్కువైంది బాగా. చూడండి అసలు చూపిస్తున్నా కూడా ఏందో బిల్డప్ ఇస్తున్నాడు. టిఫిన్లు కాదా, టిఫిన్లు అని చెప్పి చేతులు ఎత్తాం ఇంక అందరం. గైస్ ఇందాక టిఫిన్లు కాదంట, ఎవరెవరు ప్లేస్ అవ్వలేదు చెప్పి వాళ్ళని చేతులు ఎత్తమన్నారంట. మేము టిఫిన్లు లేవు అని చెప్పి చేతులు ఎత్తేసాం. క్లారిటీ కూడా మా కాలేజ్లో కింగ్ ఎవరంటే ఒకలే ఆయన వస్తారు. కింగ్ మా కాలేజ్లో కింగ్ ఆయన పుష్ప సినిమాలో శిఖావతల అన్నయ్య ఆయన. లక్కీతో పుష్ప సినిమాలో ఆయన్ని అడిగారు, కాకపోతే డేట్స్ లేకపోవటం వల్ల కాలేజ్లో వర్క్స్ ఉన్నాయి, అందుకని. అది గైస్, అరే అది ఏంది అది గైస్, ఇప్పుడు పిల్ల బచ్చి ఎవరంటే ఈడు అందులో నేను గేమ్ ఆడుతున్నాడు. మనకు సపోర్ట్ వచ్చింది గైస్, మనకు సపోర్ట్ ఇస్తున్నాడు అజయ్ విక్రమ్ రాథోడ్ లాగా. అజయ్ రాథోడ్ అది ఏంది కథ, ఆ గేమ్లో ఏందిరా? పక్క డ్రైవ్ జరుగుతుంటే వాడు అసలు ఎట్లాంటి గేమ్లు ఆడుతున్నాడు చూడండి గైస్. ఇంకా డ్రైవ్ స్టార్ట్ అవ్వలేదు, మీరు రిలాక్స్ వాళ్ళు రిలాక్స్ అయ్యా, నువ్వే ఏంది అది బచ్చాలా. ఓకే, కాసేపు శ్రీనివాస్తో ఇంటరాక్ట్ అవుతాం. శ్రీనివాస్ ఇప్పుడు ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తావు? కంపెనీలోకి వెళ్ళి సెలెక్ట్ అయ్యానా? అయ్యో ఓకే ఓకే, సెలెక్ట్ అయ్యావరా? అయ్యాను. అయ్యో, వాళ్ళు ఫస్ట్ నేను ఏం క్వశ్చన్ అడుగుతారంటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఏది బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎందుకంటే నీకు ఎందుకే అడిగి వస్తా వెళ్ళి ఉన్నాడు, ఆడికి ఏదో పనులు ఉంటాయి. ఎందుకున్నాడు అంటే ఏంటి? రైల్వే ట్రాక్ మీద ఉన్నాడు ఒకడు. అయితే ట్రైన్ వస్తుంది జుమ్ అని.
సరే అని చెప్పి నువ్వు రైల్వే ట్రాక్ దగ్గర లెవర్ దగ్గర ఉన్నావు. లేవరా అదే లెవర్ అట్లా రాని ట్రాక్ మారింది మనకు ఉంటుంది. లెవర్ ఓకే ఓకే మనకుండే లెవర్ కాదురా, అదే లెవర్ ఇట్లా లాగితే పక్కన పోయింది ట్రైన్, అది ఉంది దాని దగ్గర ఉన్నావు. అయితే ఏంటంటే సపోజ్ నువ్వు అక్కడ ఉండి నువ్వు ఇట్లా లాగితే ట్రైన్ పక్క వెళ్ళిపోయింది, అప్పుడు వాడు బతికేస్తాడు. కాకపోతే ఆ ట్రైన్ అటు వెళ్తే కనుక 10 మంది ఉన్నారు ఆడ. సరే 10 మంది కాదులే, 3 ఉన్నారు. పనులు చేసుకుంటారా ట్రాక్ ట్రాక్ పనులు కాదురా, 3 ఉన్నారు ఆడ. అయితే అటు వెళ్తే ఆ 3ని గుద్దేసింది ట్రైన్. ముగ్గురా? ఓకే, 3ని గుద్దేసింది. అయితే ఇప్పుడు నువ్వు ఆ ట్రాక్ వాళ్ళు ఎవరు లాగుతావు లాగండి, ఎందుకంటే 3 ఉన్నారు కదా, 3 పోతే అలాగే 3 పోతే వాళ్ళు. కాకపోతే వాళ్ళు 3 జైలు నుంచి పారిపోయచ్చు. ఇప్పుడు 3 చంపేసి ఒకరిని చంపేసి 3 కాపాడతా. జైలు పక్కనేనా ట్రాక్కి? పక్కనైతే ఎందుకు దగ్గర, ఎదురైతే నీకు ఎందుకు రా? వాళ్ళు క్వశ్చన్ అడిగిందని ఆన్సర్ చెప్పి కాపాడా? ఇది చాలా ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఇది 3 చంపేస్తాను, ఒకటి బతికి. అరే నువ్వు మనిషి జనాల్ని చంపేసేది ఏంటి? ఏం బతుకురండి ఇది అసలు. అది కాదు, ట్రైన్ ఆపుతా అని చెప్పొచ్చు. వాళ్ళ కొంపలు లేవా ట్రాక్ మీద ఎందుకున్నారు? అది కాదు, ఏ పొద్దు వాడిని చంపేసి ఇంక చంపేస్తా అన్నావు కదా, ట్రైన్ ఆపుతాను అన్నావా? హ్యూమన్ సెన్స్ ఉండాలి రా. అక్కడ రైల్వే స్టేషన్ ఉందా? నెక్స్ట్ స్టాప్ ఉందా? ఆగడానికి వెళ్ళి జనరేటర్ అంటే ఆపరా ఉన్నాయా? నా మీద వెళ్ళిపోతాడు జెండా. శివాజీ సినిమాలో యాక్టర్ అనుకున్నావేంటి? శ్రేయ అనుకున్నావేంటి? మాట్లాడితే మీనింగ్ ఉందా? మరీ అసలు వీడు ఎట్లా తయారయ్యాడంటే మరీ సైకో వల్ల 3 చంపేస్తాడంట. అసలు ఏమనాలి ఎట్లా తయారయ్యా? నువ్వు వీడియో చేస్తున్నావు ఆ టైంలో, నేను లాగుతాను లేదా ఎవరు? నువ్వేం చేస్తావు? నేను లేను రా, అసలు ఇంటర్వ్యూ చేసేదే నేను నీకు. అదే సరే ఇంకో బేసిక్ క్వశ్చన్ అడుగుతా. అది నిన్ను కూడా కార్తిక్, అదే చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. ఒక ఏనుగు ఉంది, ఒకటే ఉందా? ఒక ఏనుగు ఉంది. ఒక ఏనుగు ఏంటంటే అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళంగానే అదేంది స్నానం చేద్దామని చెప్పి నదిలోకి వెళ్ళింది. బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? మునిగి వచ్చిందా, నడుచుకుంటూ వచ్చిందా? కాదు, ఎలా వచ్చింది బయటికి? ఎలా వస్తుంది? మునుగుతుంది. ఇట్లా మునిగి అట్లాగే బయటకు వస్తుంది. కాదు, రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పురా. టవల్తో కప్పుకొని వచ్చింది. అదే మనిషి టవల్ కప్పుకున్నా. ఎలా వచ్చింది తెలీదు నీకు కూడా. అరే అది మిమ్మల్ని క్వశ్చన్ అడిగి చెప్తుంటా. ఒక ఏనుగు ఉంది. ఒక ఏనుగు ఏంటంటే స్నానం చేద్దామని చెప్పి నదిలో పోయింది. మళ్ళీ బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? తడిసి వచ్చింది. అరే బా చెప్పా, ఇందాకే చెప్పా జీనియస్ ఎవడంటే వీడియో వస్తాడని. కరెక్ట్గా చెప్పి ఆ క్వశ్చన్ అడిగాను లేదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పాడు. అదే ఆన్సర్. తడుచుకుంటూ వచ్చింది. నడుచుకుంటూ వచ్చిందా? కాదు, తడిచి వచ్చింది బయటికి. సిగ్గుపడండి బాబు, ఆన్సర్ తెలియదు చెప్పి లాజికల్ అవుతున్నాడు బయటికి. ఇప్పుడు చెప్పండి మీరే. గైస్ నేను అడిగింది కరెక్ట్ క్వశ్చన్, కానీ వీడికి ఆన్సర్ చెప్పడం రాలేదు, అందుకని చెప్పి లాజికల్ చెప్తున్నాడు బయటికి. ఇదిగోండి కోఆర్డినేటర్స్ ఎలా రోబో సినిమాలో వాడి నెంబర్ చెప్పి నా పేరు చెప్పి అన్నట్టుంది ఇది. ఇదిగోండి మమ్మల్ని కోఆర్డినేటర్స్ డైరెక్ట్ చేస్తున్నాడు అజయ్ అని, చూపిస్తానండి. వాడి నుంచి వీడియోలో చూపించొద్దు అన్నాడు, కానీ చూపించేసాను. అజయ్ ఆల్ ద బెస్ట్ రా. ఒరే మీటే పెట్టారు, పెట్టలేదు, చూపిస్తారా కావాలి. ఇప్పుడు వాడిని చూపించొద్దు అన్నాడు. ఎందుకు చూపించొద్దురా అంటే మళ్ళీ ఫేమస్ అయిపోతాను నేను. ఫేమస్ అయిపోతే మళ్ళీ నేను అవతల నాకు ఆటోగ్రాఫ్లు అన్నీ తలకే అయిపోయింది నాకు. అసలుకే నేను నెక్స్ట్ కంపెనీ పెట్టాల్సి వచ్చింది, పెట్టాలి మళ్ళీ అన్నీ తలకే అయిపోయింది, నాకు వద్దురా పెట్టొద్దురా అంటున్నాడు. అందుకని చెప్పి పెట్టలేదు నేను. అంతేలే గాయస్, మళ్ళీ వాడిని సెక్యూరిటీగా ఉన్నట్టు ఉండదు. మళ్ళీ వాడికి ఏమైనా అయింది అనుకో, మళ్ళీ నేనేగా బాధ్యుడిని. వాడు అలా ఫీల్ అయిపోతున్నాడు, అందుకని చెప్పి పెట్టట్లేదు, ఏమనుకోబాకండి.
ఇంకొకటి మీకు తెలుసు నేను పెట్టానో లేదో. అది గైస్, అది మీకు డ్రైవ్ అయితే ఎలా జరిగిందో మీకు అర్థమై ఉంటుంది కొంచెం. మా వాడు చెప్పాడు కదా ఇందాక 3 రౌండ్స్, మ్యాక్సిమం 3 రౌండ్సే ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లేదంటే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఏంటమ్మా యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ కాదు, అది యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అదే ట్యూడ్ అంట. ఆ ట్యూడ్లో ఏంటంటే నార్మల్ బేసిక్ క్వశ్చన్స్, అంటే డిఎస్ఏ క్వశ్చన్స్ లాగా ఉండే. అంటే దోశ, ఇడ్లీ, సాంబారు. అది కాదు రైట్, ఏంట్రా నాయనాలు ట్రెండింగ్ కదా. అంటే డిఎస్ఏ అంటే నార్మల్గా డేటా స్ట్రక్చర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. అల్గారిథమ్స్ ఎట్లా రాస్తారు, సపోజ్ రియల్ టైం ప్రాబ్లం ఇచ్చి దాన్ని కోడింగ్ రాయమంటారు, అట్లా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి కొన్ని కంపెనీలు అనేది జీడీ ఉంటాయి. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. జీడీ అంటే జీడీలు కాదు అది. జీడీ అంటే జీడీలు అని చెప్తున్నాడు వాడికి. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. ఆ గ్రూప్ డిస్కషన్ ఏంటంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళకి. సపోజ్ ఒక టాపిక్ ఇస్తారు, సరే చాట్ జీపీటీ అంటే ఏంటని టాపిక్ ఇస్తారు. ఆ చాట్ జీపీటీ మీద మనం మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. అంటే అది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఫలానా అని చెప్పి కమ్యూనికేట్ చేయాలి. అది చేసిన దాంట్లో అబ్జర్వ్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్కి వెళ్తారు. హెచ్ఆర్ మ్యాక్సిమం ఆ రౌండ్ జీడీ అయిపోతే కనుక హెచ్ఆర్ రౌండే. హెచ్ఆర్ రౌండ్ దాకా వెళ్ళారంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళిన తర్వాత అంటే మామూలు ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హెచ్ఆర్ రౌండ్లో ఏంటంటే ఇంకా కొంచెం బాగా దీని దాకా వెళ్ళారంటే దాని దాకా ఈజీగా అయిపోయింది. కాబట్టి వాళ్ళు పలానా సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అంటే హోల్డ్లో ఉంటారు. సెలెక్ట్ అయినామంటే రేపు పొద్దున్న వెళ్ళి జాబ్కి వచ్చి ఏమనరు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే మనతో పని ఉందో, అంటే మాకు వర్క్ ఉంది మనం చేపియాలనుకుంటే కనుక అప్పుడు వాడికి మెయిల్ కానీ ఏదోటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అప్పుడు వాడు నెక్స్ట్ రోజు నుంచి వెళ్తాడు. లేదు కొన్ని కంపెనీలు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తుంది. అంటే పలానా వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్లో ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ తగ్గట్టుగా వాళ్ళు ట్రైన్ అయిపోయి, అదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తగ్గట్టుగా ట్రైన్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళు ఓకే అనుకుంటే దాంట్లో ట్రైనింగ్ కూడా పాస్ అయితే కనుక జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ మేము డైలీ వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? కంపెనీ. దేనికి? అడగదంటాను కదా, దేనికి వెళ్తారు? కంపెనీకి జాబ్ చేయడానికి వెళ్తారు. జాబ్ వెళ్ళిపోయి ఇంకా డైలీ ఇంకా స్టార్ట్ అయింది వేట. Art schools that you will find around, and the pipeline of talent that it is ready to create. I'm sure the question itself is answered. It's in order to go with the and then maybe 4 or 5 programs that you need to write.